మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎండి బంగారం కోసం అంట 65 ఏళ్ళ ముసలామని కనికరం లేకుండా నమ్మిచ్చి ఇంట తీసుకుపోయి పెండికి పోదామని చెప్పి తీసుకుపోయి ఉత్త పుణ్యానికి గొంతు బిగ్గర విసికేసి చంపి ఎండి బంగారం ఎత్తుకపోయిరంట. చూడురు కథ. బంగారానికి ఏమో రేటు పెరిగి పాడైపోయాయి, చాలా ధర పెరిగింది. ఈ కష్టాన్ని చేతగాని వాళ్ళు ఏమో గిసుకొని పని చేస్తారు. పక్కింటినే ఉంటుందంట ముసలామే. పక్కింటి ఉన్న ముసలాం పని చేసిరు చిన్నగా. ఎక్కడ జరిగింది ఈ ముచ్చట అంటే కులకచెర్ల మండలం బండి వెలకచెర్ల గ్రామం అంట. ఆ ఊరికి చెందిన చిరిపిరి భీమయ్య చీపిరి మంజులట. ఇంటి పేరు కూడా బల ముద్దుగా ఉంది. అయితే ఈ మంజుల భీమయ్య కంట చుట్టపోడు ఇంకోటి బీరప్ప అంట. ఈ బీరప్ప మంజుల మళ్ళీ పోతే ఈయన పేరు భీమయ్య, వీళ్ళంతా కలిసిరంట. వీళ్ళంతా కలిసి బంగారం ధర చాలా పెరిగింది. ఇక మనమైతే కష్టానికి ఎటాకు చేత కాదు, మనమైతే సంపాదించలేదు. కానీ పక్కింట ముసలా ఉంటుంది. ఆ ముసలామ దగ్గర కొద్దిగా బంగారం ఉంది, ఎండు ఉంది, పటగొలుసులు ఉన్నాయి, కలకడాలు ఉన్నాయి, వడ్డాల ఉంది. ఆ ముసలామ పని చేయాలి అని అనుకురట ముగ్గురు. మరి అనుకురు కానీ మరి ఎట్ట కావాలి పని అనుకొని ఏం కాదు నేను చిన్నగా ముసలామ లైన్ చేస్తానని ఈ పెళ్ళం పోయిందంట. పెళ్ళం పోయి అక్క గాడ పెళ్ళి ఉంది, మా దగ్గర వాళ్ళ పెళ్ళి, నిన్ను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు చూసిపోయారు, 3-4 సార్లు చూసారంట. నువ్వు మంచిదానం అని నిన్ను కూడా తీసుకురామని చెప్పారు. దావత్ ఫంక్షన్ ఉంది, పోదాం దాకా అని చెప్పిందంట. ఆ ముసలా ఉండి నాకెందుకు బిడ్డ ఎండాకాలం పాడైపోనంటే ఏం లేదు 4 తారీఖు నాడు, ఏప్రిల్ 4 తారీఖు నాడు పెళ్ళి ఉంది, మనం పోదాంపా దావత్ పోదాంపా అని ఆ ముసల్దాన్ని బతలాడి ఒప్పించిందట. ఒప్పించినాక వచ్చి మొగని చెప్పిందంట. ఒప్పుకుంది, వస్తుంది, ముసలి వస్తుంది. ఇక మన ఇద్దరం అయితే ఏం చేయలేం కానీ ఎక్కడ ఆ బీరప్పకి ఫోన్ చేయాలంటే ఆ బీరప్ప అంటోనికి ఫోన్ చేసిరంట. గిట సంగతి అనగానే సరే అని ఆడనట. ఇక వీళ్ళిద్దరే వెళ్ళిపోయారు. ముసలామని తీసుకొని పోయారు. ఈ తీసుకొని పోయి మార్గ మధ్యంలోనే ఆ బీరప్ప అంటాడు ఆడు కూడా ఎక్కినట, బండి ఎక్కినట. అయితే ఏడు దాకా పోయి వీళ్ళు ఆ కులకచెర్ల ఊరి చివరి దాటంగానే అంట ఒక కళ్ళు కాంపౌండ్ ఉంటుందట. కళ్ళు కాంపౌండ్ తాళ్ళున్నాయో ఎట్టున్నాయో పాడైపోనో గుడిసెలకు పోయిరట. మంచిగా కళ్ళు తాగిరట, మందు తాగిరట. ఇక దారిలో పోతుంది, ఇంక ముందర ఉంది కదా మనకు దావత్ ఫలానా ఇల్లు ఉందని కూడా చెప్పలే, పేపర్లో అయితే తెలియదు. ఒక కాడ దావతుంది అనగానే వెళ్ళిపోయాడు. ఈత కళ్ళు తాగిరంట. కళ్ళు తాగానే ముసల్దాని 65 ఏళ్ళు ఉంటుంది. ఏం పాడైతే జరంతా సుయి తప్పినట్టు కావచ్చు. ఇక చిన్నగా పోతురంట. పోతున్నాగానే చిన్నగా ఊరు దాటంగానే అటు సైడు గుట్టలు ఉన్నాయంట, చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లకాయ చిన్నగా బండి కొని వేరి ముసదానికి ఆ సుయి లేనట్టు పాడైపోను. ఇంకా సరేలే పోతురుగా అనుకుని మరి ఇడంగానే బాటు ఉంది అనుకుందో ఎట్ట అనుకుందో పోగానే ఒకకాడ ఆపిరట. ఆపితేనే ముసలిది కింది దిగంగానే చున్ని తీసి గొంతుకేసి ఇడంగోడి బయట బిగ్గర గుంజిరట. ఊపిరాడ గుడి చేసి అంటనే ఉందట. గుంజిసి పెట్టగానే ముసలిది జీవిడ్చంగానే ముసలిదాని దగ్గర కాళ్ళకడాలు, పట్టగొలుసులు, చెవుల కమ్మలు, ముక్కు పుల్లలు, వడ్డాలం, మళ్ళీ పోతే ఇక ఉంటాయి. ఇక బంగారం అనే ముసలిదానికి ఎంతో కొత్త ఇవన్నీ బంగారం ఏంటి మొత్తం గుంజుకొని ఏం చేయాలో చచ్చిపోయిన పిన్గాని అనుకొని మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది అనుకొని ఈ ముసలామని ఏం చేసిరు, అక్కడ రాళ్ళు ఉన్నాయంటే రాళ్ళకాయ వేసి ఏమంటే పెట్రోల్ కొనపోయారంటే పెట్రోల్ మొత్తం పోసిరంట. పెట్రోల్ మొత్తం పోసి అగిపుల గీరి ఈ వెనక మధ్య కూడా వెళ్ళి వచ్చారు. కథం అయిపోయింది. అయితే ఈ ముసలామకు భర్త ఎప్పుడో చచ్చిపోయిందట. ఒక బిడ్డ ఉంటుందట. ఆ బిడ్డను కూడా దగ్గర పాటిన ఊరికి ఇచ్చిందట. ఆ బిడ్డ వచ్చి చూస్తారా కల్లా తల్లి అవపడతలేదు. అరే 2 ఇవాళ ఎంత తారీఖు, ఇవాళ 9 తారీఖు కదా, 4 తారీఖు నుంచి మా అమ్మ అవపడతలేదు ఏమా అనుకొని ఇంటి పక్క లాళ్ళు అడతారు కదా, ఏమో అమ్మ ఎక్కడ పోయిందో. మళ్ళీ వీళ్ళనే ఇంటి పక్కన వీళ్ళే ఉంటారంట. ఈ భీమయ్య మంజుల బీరప్ప అంటోళ్ళని అడిగిరంట. ఏమో ముసలమ్మ అవపడదా, మా అమ్మ అవపడదా అంటే ఏమో అమ్మ 2 రోజులు అవపడక పాడైపోను, ఎక్కడ పోయిందో మాకు తెలియదు అని వీళ్ళు అంటురంట. బెదురుతుంటే అయితే బిడ్డకు అనుమానం వచ్చింది. ఎక్కడ పోవచ్చు మా అమ్మ, ఎక్కడ పోవచ్చు, ఇట కాదు అనుకొని చిన్న పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి సార్ మా అమ్మ అవపడతలేదు, మీ అమ్మ అవపడతలేదు. ఎంత ఏజ్ అమ్మ అంటే 65 ఏళ్ళు సార్ మా అమ్మ. మీ అమ్మ పేరు ఏం పేరు అంటే ఆ ముసలామ్మ పేరు ఏదో ఉండే వెంకటమ్మ. ఆ వెంకటమ్మ అంటే అమ్మ అవపడతలేదు అనగానే ఇక కంప్లైంట్ రాసుకొని సరే అమ్మ దూలాడతాం పో అని పోలీసు వాళ్ళు చెప్పారంట. ఎంక్వైరీ చేయాలి కదా పోలీసు వాళ్ళు. వాళ్ళు ఎంక్వైరీ చిన్నగా వచ్చిరంట. పోలీసు వాళ్ళు చూస్తారా కల్లా ఈ ముగ్గురికి లాగులు తెలిసినాయి. పోలీసు వాళ్ళు చూస్తారా కదా దొంగలకి ఏమంటే భయం అయితేనే ఉంటుంది. అమ్మర కొడుకు ఆ పోలీసు వాళ్ళు వచ్చారు అనుకొని నటించబోయిరంట. ఇంకొచ్చి అంటున్నట, ఏమో సార్ ముసలి చాలా మంచి మర్యాద మనిషి ఉండే, అప్పుడో ఇప్పుడు గట్టినే కూరపు వేసేది, మేము కూడా వేసేది తినేది, కానీ ఎక్కడ పోయిందో పాడైపోయిన ముసలి 2-3 రోజులు అవపడతలేదు అని అంటురంట. కానీ బెదురుతురట. వీళ్ళు బెదిరే కొద్దీ పోలీసు వాళ్ళకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే దొంగలు బెదురుతారో పోలీసు వాళ్ళకు మంచిగా ఊపు వస్తుంది. ఏమో బెదురుతురేం సంగతి రాని అడిగిరట. మేమెందుకు బెదురుతాం సార్, మాకేమేరకు అన్నారట. ఇంకట కాదు కానీ ఎక్కడ పోయిందో చెప్పురి. ఇంటి పక్కల ముసలిది 65 ఏళ్ళు ఉంటుంది, ఎక్కడ పోతుంది మిమ్మల్ని కాదని చెప్పురి. ఈ మధ్యలో ఎక్కడికైనా పోయిరా ఏం కథ అనుకొని పోలీసు వాళ్ళ స్టైల్ అడిగిరట. అడిగేసరికి అందులో ఒకటి జరంతా జారిడిచిందట ముచ్చట.
జారి ఇడ్చడంతో అట్టినే బిగ్గర పట్టుకురంటే బిగ్గర పట్టుకొని ఇక చెప్పురు బిడ్డ ఎట్టాడు సంగతి అంటే ఏం లేదు సార్ ముసలాన్ దగ్గర బంగారం ఉంది ఎండు ఉంది కాలకడాలు పటగొలుసులు అన్ని రకాలు ఉన్నాయి ఇక నా పిల్లలు నేను పెద్ద కష్టమైతే చేయం మా దాంట్లోకి ఈడోడు దొరికిండు ఈ ముగ్గురం కలిసి చిన్న ముసలాంకు ఒక దావతుంది అనుకొని ఫంక్షన్ ఉంది అనగానే బండి ఎక్కించుకొని పోయినాం గైడెంకలు కొనపోయి తెలగబెట్టాం సార్ అని చెప్పిరట ఏడదలగా పెట్టిరంటే ఆ ఊరి పేరు చెప్పిందట ఊరి పేరు చెప్పేసరికల్లా ముసలి ఎప్పటికే కాలిపోయింది ఏడుకాడికి అయిపోయింది ఇది చీరముక్క ఏమో దొరికిందంట చీరముక్క దొరకంగానే బిడ్డను కొని చూపిస్తే ఈ చీర మా అమ్మదే పక్క ఇదే మా అమ్మ శవమే అని బిడ్డ చెప్పంగానే ఇక అప్పుడు ఇలా పెళ్లి చేసిరట ఈ ముగ్గురు పెళ్లి చేస్తారకల్లా ఉన్నది ఉన్నాడు మొత్తం చెప్పేసి పెట్టిరట ఏమిటి సార్ కొట్టకూరు సార్ మీ దండం పెడతాం కానీ మేమే చంపినాం బంగారం కోసమే చంపినామని పక్కింటి ముసల్దా అని బంగారం కోసం చంపేసిరుల్లా చూడు బంగారం నాశనం అయిపోను బంగారానికి ఇంటికేమో ధరలేమో లెసవేరగా పట్టే ఈ మధ్య కాలంలో కూడా దొంగలు చాలా అయ్యారు 150,000 160,000 మధ్యలో ఊగీసలు ఆడుతుంది బంగారం 2 రోజులు అటుపోతుంది 2 రోజులు ఇటు వస్తుంది కానీ 150,000 దిగుతలేదు అది ఇప్పుడు అసలు దిగనట్టే ఉంది పాడైపోను ఇంకా పెరిగే కాలమే ఉన్నది బంగారం కోసం పక్కింటామని చంపిరట గట్టిన ముసలోళ్ళు వాళ్ళని ఉంటే కొడుకులుగా పట్నం కాయిండో లేకపోతే గట్టినే ముసలి ఏమన్నా ఊళ్ళో పని బావి కాడ ఇది చూసుకుంటూ ఉంటాం ముసలోళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటుంది తులమో మాసం బంగారం ఉంటుంది కదా గసవంటి ముసలోళ్ళని జర జాగ్రత్త చూసుకునే ఉపాయం చేయరి అందరూ మంచోళ్ళు ఉండరు పక్కింటి వాళ్ళు అన్నంత మాత్రాన మంచిగా ఉండాలని ఏమీ లేదు ఎవరి కన్ను ఎట్ట చేరునో పాడైపోను బంగారం చూస్తే ఈ మధ్యలో కన్ను బాగా చేరుతున్నాయి ఎవడన్నా గిట్నే లేనిపోని పని చేసినంటే ఉత్తపుణ్యానికి పానాల మీదకి వస్తుంది మా అమ్మగారి ముసలోళ్ళ దగ్గర బంగారం ఉంటే జర బిడ్డల కాన్నో కొడుకుల కాన్నో బ్యాంకుల్లో పెట్టుకుని ఉపాయం చేయరి బస్సులు ఎక్కువైపోయి పాడైపోయి ఉత్తపుణ్యానికి పానాలు పోతున్నాయి ఈ ముచ్చట మళ్ళీ ఏడా జరిగిందంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా కులకచెర్ల మండలం బండిమొలకచెర్ల గ్రామం అంట